హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం. ముందుగా మటన్ని కుక్కర్‌లో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అనేది వేసి మంచిగా ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకుందామండి. ఇందులో కావాల్సింది 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 3, 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. వాటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిగడ్డలని అయితే మనం అందులో వేయాలండి. ఆయిల్‌లో వేసి మంచిగా కొంచెం కలర్ చేంజ్ కాగానే కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు వేసుకుందాం. మటన్ కర్రీలో కరివేపాకు అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అందులో మనం అల్లం పేస్ట్ అనేది వేసుకుందాం. ఇక్కడ నేను స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడానండి. ముందుగా నేను మటన్ ఉడకబెట్టేటప్పుడు ఒక అర స్పూన్ అయితే వేసాను. టోటల్గా నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడాను. ఇక్కడ మంచిగా ఆనియన్స్ అల్లం పేస్ట్ బాగా కలిపేటప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనకు మటన్ కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఇది ఎంత చక్కగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి అల్లం పేస్ట్ని. నెక్స్ట్ అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి అది మంచిగా కలిసేటట్టు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఉప్పు వేయడం ద్వారా తొందరగా మగ్గిపోతుంది టమాటాలు. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల్లోనే మనకు మగ్గిపోతుంది, బాగా మగ్గిపోయింది. ఒకసారి కలిపి మనం మటన్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా. మటన్ అనేది కుక్కర్లో ఉడకబెడితేనే అండి తొందరగా ఉడుకుతుంది. కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనమే వాటర్ని కూడా వేస్ట్ చేయం కదా, వాటర్తో సహా వేయాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పోషకాలు కూడా ఎక్కడికి పోవు. మంచిగా ఆ ముక్కలు, ఆ వాటర్, ఆ ఫ్లేవర్ అంతా అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా, అది మొత్తం కలిసేటట్లు బాగా ఒక 5 నిమిషాలు అయితే అట్లనే కలుపుకుంటూ ఉండండి. బాగా కలపాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం కుక్కర్లో మటన్ అనేది ఉడకబెట్టాం కదా, అది బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి అది బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో అయితే ఆ వాటర్ని తీసుకోండి. అదే మనం ఇప్పుడు కర్రీలో అయితే వేస్తాము. వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకుంటే ఇంకా పోషకాలు ఎక్కడికి పోవు, టేస్ట్ కూడా బాగుంటుందండి. మంచిగా వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి. ఉప్పు కారాలు అనేది మీకు తగినట్టుగా, మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది అన్నంలో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు రైస్లో తినడం అంటే చాలా ఇష్టం. రోటీస్ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. కారం అయితే నేను 2 టేబుల్ స్పూన్ వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. పసుపు కొంచెం అర స్పూన్ అయితే పసుపు వేసాను. ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు అనేది తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం అయితే వేసాను. మూత వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఒక చిన్న ముక్క కొబ్బరి, చిన్నుల్లిపాయలు ఒక 2 రెమ్మలు వేసి మంచిగా ఆ పేస్ట్ని అయితే వేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కర్రీ అది చారు అనేది కొంచెం చిక్కగా ఉంటుంది, చిక్కబడుతుంది. ధనియాలు, కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు నేను ఆ మూడింటిని ఫ్రై చేసుకొని పొడి అనేది చేసి ఈ కర్రీలో వేసానండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మనకైతే మటన్ అనేది రెడీ అయిపోవడానికి వచ్చింది. కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పిడికెడైతే వేసుకోండి. మనకు అది కొత్తిమీర కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మనకైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ ఎప్పుడు గ్రేవీలా ఉంటేనే బాగుంటుందండి. ఫ్రైలా ఉంటే కన్నా ఇట్లా కొంచెం గ్రేవీగా ఉంటేనే మటన్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మటన్ కర్రీ నచ్చిందా? అయితే బాయ్.